అందరికీ నమస్కారం. ఈనాటి ఎఫ్సిఐ తెలంగాణ మొట్టమొదటి కన్సల్టేటివ్ కమిటీ చైర్మన్గా ఈరోజు మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించినటువంటి సందర్భంగా ఈ సమావేశంలో మరి రాజు గారు, డిఎం గారు, రాజు గారు, డీజీఎం మోహన్ చంద్ర గారు, అదేవిధంగా మెంబర్స్ అందరూ కూడా ఎఫ్సిఐ మెంబర్స్, అదేవిధంగా మన చౌహాన్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ చౌహాన్ గారు, ఇతర అధికారులందరూ కూడా పాల్గొన్నారు దీంట్లో. సో ఈ చాలా కాలం తర్వాత ఈ మొట్టమొదటి సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. రాజు గారు ఏమై కాదంటే మొట్టమొదటి కన్సల్టేటివ్ కమిటీ చైర్మన్గా తెలంగాణలో నియమించినటువంటి తర్వాత ఈ యొక్క సమావేశం 15 days ముందు అందరికీ కూడా సమాచారం ఇచ్చి నిర్వహించాల్సి ఉంటుంది. సో అదేవిధంగా వారు అఫీషియల్గా వారికి ఆర్డర్ వచ్చిన తర్వాత కన్సల్టేటివ్ కమిటీ చైర్మన్గా నియామకం చేసిన ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన సంబంధించింది. ఆ రోజు కలిసిన తర్వాత ఈ యొక్క డేట్ని నిర్ణయం చేసినట్టు 18th నిర్ణయం చేసిన ఫస్ట్, బట్ వేరే ప్రోగ్రాంలలో 1 day ప్రీపోన్ చేసుకొని మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి ఈ సమావేశంలో మరి చౌహాన్ గారు కూడా పాల్గొన్నారు. మరి మన యొక్క రిక్వైర్మెంట్ ఉన్నది, దానికి తగిన విధంగా ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా తెలంగాణలో ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ అంటే మనకు వచ్చినటువంటి రైస్ని కూడా స్టోర్ చేసుకోవాలంటే మనకు అవసరమైనటువంటి గోడౌన్స్ కూడా రిక్వైర్మెంట్ని మరి ఏర్పాటు చేసేటటువంటి విధంగా కూడా మనం సమావేశంలో అందరం కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎఫ్సిఐ ద్వారా అసలు రైతులకి పండించినటువంటి పంటకు ఎంఎస్పి ఇచ్చి వారికి అయినటువంటి ప్రొక్యూర్మెంట్కి అయినటువంటి ఖర్చునంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఎఫ్సిఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అది అందించడం జరుగుతాం. సో ఈరోజు పూర్తిగా రైతులు కూడా పెద్ద ఎత్తున మనం గతంతో పోల్చుకుంటే కనుక ఎక్కువ శాతం రైస్ అంతా కూడా ఎఫ్సిఐకే అమ్ముతున్నారు. సో ఇవాళ ఎంఎస్పీకే తమ రైస్ ఇచ్చుకోవాలని రైతులు మంచి ఎంఎస్పీ రేటు పెరగడం వల్ల దాదాపు 2300కు పైగా ఎంఎస్పీ ఉన్నది. ఇవాళ 2014 చూసుకుంటే ఆ రోజు 1000 రూపాయలకు పైన ఎంఎస్పీ పెరిగింది. సో ఇవాళ రైతులందరూ కూడా ఎఫ్సిఐకి ఇవ్వడానికి పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎఫ్సిఐ కూడా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా రైతులకి పూర్తిగా అండగా ఉంటూ రైతులు పండించినటువంటి పంటకు ఎంఎస్పీని ఇస్తూ వారు పండించిన ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేస్తూ వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని సరైన సమయంలో కొనుగోలును ప్రారంభించడానికి పూర్తిగా స్టేట్ గవర్నమెంట్కి గత 2014 తర్వాత, అంతకుముందు మనం చూసాం 2014 కంటే ముందు సివిల్ సప్లైస్ కొంత ఎఫ్సిఐ కొంత కొనేటటువంటి పరిస్థితి లేదు, మార్కెట్ యార్డ్ల ద్వారా కొనేటటువంటి పరిస్థితి లేదు. కానీ 2014 తర్వాత కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్కే కేంద్ర ప్రభుత్వం వారిని ఫెసిలిటేట్ చేయడం, దానికి తర్వాత వాళ్ళు ఎంత కొంటే అంత ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం వారికి తెలంగాణలో ఏ విధంగా ఉన్నది, ఎఫ్సిఐ ఏ విధంగా తెలంగాణ రైతాంగాన్ని పండిస్తున్నటువంటి పంటలంతా కూడా కొనుగోలు చేస్తూ ఉంది, ఎంత మేరకు కొనుగోలు చేస్తూ ఉన్నాడు అనేక విషయాల్లో కూడా వారు రాజుగారి కోసం ప్రజెంటేషన్ రూపంలో మరి తెలపడం జరిగింది. తెలంగాణలో మనం గతంలో పోల్చుకుంటే కనుక ప్రతి సంవత్సరం కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది పెరుగుతూనే పోతుంది. ఈ సంవత్సరం కూడా 74 లక్షల పైన మెట్రిక్ టన్నులను ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో కంపేర్ టు ఎవ్రీ ఇయర్ కూడా పెద్ద ఎత్తున ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తూ రాష్ట్రానికి అవసరమైనటువంటి ధాన్యాన్ని రాష్ట్రానికి ఇస్తూ ఎక్సెస్ ధాన్యాన్ని అంతా కూడా 8 రాష్ట్రాలకు ఇక్కడ నుంచి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మన తెలంగాణ నుంచి రైస్ అంతా కూడా ఎఫ్సిఐ ద్వారా ఇతర రాష్ట్రాలకు మరి ఇక్కడ నుంచి పంపడమే కాకుండా ఫిలిప్పీన్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ నుంచి పంపిస్తున్నామని తెలపడం జరిగింది. సో మన తెలంగాణ రైస్ అనేక రాష్ట్రాలు మన రైస్ కావాలని కూడా డిమాండ్ ఉన్నది బయట. అంటే తెలంగాణలో పండినటువంటి పంట ఆ రైస్ క్వాలిటీని అందరూ కూడా పెద్ద ఎత్తున
రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ వస్తూ ఉంది, ఇష్టపడతా ఉన్నారు. సో ఇప్పుడు కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, అదేవిధంగా ఛత్తీస్గఢ్ కానీ, 8 రాష్ట్రాలకు మనం ఇక్కడ నుంచి ఎఫ్సిఐ ద్వారా ఈ యొక్క రైస్ని పంపడం జరుగుతాము. సో ఇక్కడ ఉన్నటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయినటువంటి గోడౌన్స్ ఇంకా మనకు అవసరం ఉన్నటువంటి గోడౌన్స్లో మనం ప్రొక్యూర్ చేస్తున్నటువంటి ఏదైతే రైస్ ఉందో పెట్టడానికి ఇంకా సఫిషియెంట్గా లేవనేది సమావేశంలో మరి వచ్చినటువంటి అంటే దానివల్ల ఇంకా రిక్వైర్మెంట్ ఉన్నది ఇక్కడ పూర్తి స్థాయిలో. మరి కంప్లీట్గా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసినట్టు దానికి అవసరమైనటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు అంటే దానికి అంటే సుప్రీం దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఖర్చును భరిస్తూ ఎఫ్సిఐ ద్వారా రైతాంగానికి పెద్ద ఎత్తున మరి ఊరట నిలవడం కాకుండా మంచి రేట్లు కూడా ఇవాళ ఇస్తున్నది. సో ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని కూడా మొత్తం లోటుపాట్లు అంటే ఓన్లీ మనం స్టోరేజ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి అయినటువంటి విధంగా కూడా ఏర్పాటు చేసుకోవడానికి మరి ఈరోజు జిఎం గారు మరి సమావేశంలో మేము కూడా మాట్లాడాము. ఎంత ఇంకా రిక్వైర్మెంట్ ఉంది, ఏం చేసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలి, స్టోరేజ్ పెంచుకోవాలి, ఎట్లా పెంచుకోవాలనే విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. ఆ దిశలో కూడా మనకు మరి భవిష్యత్తులో రాబోయేటటువంటి సమయాల్లో కూడా తెలంగాణలో అవసరమైనటువంటి అడిషనల్ గోడౌన్స్ కూడా నిర్మాణం చేసినటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కొనుగోలు చేసినటువంటి మొత్తం ధాన్యాన్ని మరి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం మరి పీడిఎస్ ఎంత అవసరం ఉందో అంత తీసుకున్న తర్వాత మిగిలిన ధాన్యం అంతా కూడా మరి స్టోరేజ్ చేసుకున్నటువంటి విధంగా అవసరమైనటువంటి గోడౌన్లను కూడా నిర్మాణం చేసుకోవడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారు ఈరోజు ఎఫ్సిఐ మొట్టమొదటి సమావేశం అది ప్రతి 3 నెలలకు కూడా ఒకసారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దీని మీద రివ్యూ చేసుకుంటూ ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాము. మరి కేంద్ర ప్రభుత్వం మరి నాకు ఈ అవకాశం ఇక్కడ తెలంగాణ స్టేట్కి కన్సల్టేటివ్ కమిటీ చైర్మన్గా నియామకం చేసినటువంటి నేపథ్యంలో నా బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించి తప్పకుండా ఈ యొక్క బాధ్యతను సంపూర్ణంగా ప్రజలకు రైతులకు మేలు జరిగే విధంగా నిర్వహిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇంతకుముందు మన కమిషనర్ గారు చౌహాన్ గారు వచ్చారు సివిల్ సప్లైస్ నుంచి, ఆ విషయం కూడా మాట్లాడడం జరిగింది. సమయంకి స్టార్ట్ చేయలేకపోవడము కొన్ని అవన్నీ కూడా ఓవర్కమ్ అవుతున్నాము, అన్నీ కూడా వారు ఏ విధంగా చేస్తున్నారనేటటువంటి ప్రజెంటేషన్ ఇచ్చినారు. చాలా విషయాలు ఎక్కడెక్కడైతే ఇప్పుడు సపోజ్ సంచుల విషయం కూడా డిస్కషన్కి వచ్చింది. బ్యాగ్స్ కూడా సమయానికి చేరుకోలేకపోవడం అనేక కొన్ని కారణాలు కూడా వాటి గురించి డిస్కషన్ వచ్చింది. వాటి గురించి కూడా వారు చెప్పడం జరిగింది. దానివల్ల కారణాలు ఎందుకోసం లేట్ అయింది, దేనివల్ల లేట్ అయింది, ఎందుకు లేట్ అయిన విషయం చెప్పడం జరిగింది. సో మిగతా ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా మరి వర్షము పడ్డ సమయం అంటే ఇంతకుముందు మనం గతంలో కనుక పోల్చుకుంటే వర్షం పడ్డప్పుడు మనకు తాడ్పాలు అవన్నీ లేకుండా పెద్ద ఎత్తున ధాన్యము మార్కెట్ యార్డ్లోనే తడిసిపోయింది. ఇప్పుడేమో ఎక్కడికక్కడ మహిళా సంఘాల ద్వారా అదేవిధంగా సింగిల్ విండోస్ ద్వారా ఈ బియ్యం సేకరణ చేస్తా ఉన్నారు. అక్కడక్కడ కూడా ఇంకా చాలా చోట్ల ఇబ్బందులు జరుగుతున్న విషయాన్ని వారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. వారు ఎక్కడెక్కడైతే అక్కడక్కడ కొన్ని జరిగిన మాట వాస్తవం, దాని గురించి కూడా మేము తప్పకుండా నెక్స్ట్ లిస్టులో ఓవర్కమ్ అయితే ఖచ్చితంగా టైం కూడా చేస్తామనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది.